సనక సనందుల జయవిజయుల సంభాషణలు లోపల లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణువుకు వినిపించాయి. వెంటనే ఆయన బయటకు వచ్చాడు. శ్రీ మహావిష్ణువును మునులు అనేక విధాలుగా స్తుతి చేశారు. విష్ణువు వారిని ఆశీర్వదించి తన సేవకులు చేసినది అపచారమేనని, ఆ అపచారానికి వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను దేవుడు అనునయించాడు. అప్పుడు ఆ మునులు శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తరువాత జయవిజయులు విష్ణువు పాదాలపై పడి తమను మునుల శాపం నుంచి రక్షించమని వేడుకున్నారు. కాని విష్ణువు వారి శాపాన్ని అనుభవించాల్సిందేనని పలికాడు. ఆ మాటలకు విపరీతమైన దుఃఖం కలిగిన ఆ సేవకులు శ్రీ మహావిష్ణువుని విడిచి తాము ఉండలేమని, ఏ విధంగానైనా శాప విమోచనం కలిగించమని మరీ వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి అభయాన్నిస్తూ మునుల శాపాన్ని 3 జన్మల వరకు అనుభవించమని, ఆ జన్మల్లో తనకు బద్ధ విరోధులైన రాక్షసులుగా వారు జన్మిస్తారని, తన చేతిలో హతమైన తరువాత మళ్ళీ వైకుంఠానికి రావచ్చని, అది ఒక్కటే తనను తొందరగా చేరటానికి మంచి మార్గమని చెప్పాడు. విష్ణువు వచనాలు ముగియగానే జయవిజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనే సోదరులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్రులుగాను జన్మించి విష్ణువుతో పోరాడారు. వరాహరూపం ఎత్తి విష్ణువు హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని, రామావతారం ఎత్తి రావణ కుంభకర్ణులను, కృష్ణావతారంలో శిశుపాల దంతవక్రులను శ్రీ మహావిష్ణువు సంహరించాడు. అనంతరం జయ విజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు. జయ విజయుల విగ్రహాలను వైష్ణవ ఆలయాల్లో చూడవచ్చు. తిరుమల శ్రీనివాసుని ఆలయంలో గరుడాల్వార్ ఎదురుగా ఉంటారు జయ విజయులు.